హలో ఎవరోన్, నా పేరు సందీప్ అండి. నాకు రీసెంట్గా గైనకోమస్టియా సర్జరీ జరిగింది. డాక్టర్ విజేస్ కాస్మెటిక్ సర్జరీ అండి. వీళ్ళకి కాకినాడలోని బ్రాంచ్ ఉంది, విశాఖపట్నంలోని కూడా బ్రాంచ్ ఉందండి. విజయ్ కుమార్ సార్ ఈజ్ ఏ చీఫ్ సర్జన్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. సో నేను కన్సల్టేషన్ తీసుకున్న ముందు తర్వాతది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేనైతే 15 days బ్యాక్ నేను కన్సల్టేషన్ డాక్టర్ దగ్గర తీసుకున్నానండి. నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న ముందు నాకు మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి సర్జరీ గురించి. అండ్ నేను ఇంటర్నల్గా మనం అన్నది ముందు చెక్ చేసుకోవాలి, ఏంటి ఈ సర్జరీ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ప్రాసెస్. సో అది మైండ్లో పెట్టుకుని దాని రిలేటెడ్గా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం అడగాలనుకుంటాం. సో నేను ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను అడగకముందే నాకు ఆయన డౌట్స్ అన్నీ క్లియర్ చేశారండి. సో అది కాకుండా నాకేమన్నా డౌట్స్ ఉంటే అండి చాలా పేషెన్స్తో అవి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముందుగా మనకి. సో తర్వాత సర్జరీ జరిగిన తర్వాత మనం ఏ ట్యాబ్లెట్స్ యూస్ చేయాలి, ఎన్ని డేస్ యూస్ చేయాలి, అండ్ నెక్స్ట్ బెల్ట్ ఒకటి ఇస్తారండి. ఆ బెల్ట్ కూడా మనం ఎన్ని మంత్స్ యూస్ చేయాలి అని అన్నది కూడా చెప్తారు. సో ఫస్ట్ నేను కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీరు రేపు చేయించుకున్న పర్లేదు, 2 days తర్వాత చేయించుకున్న పర్లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేయించుకోండి అని చెప్పారు. సో నేను మా పేరెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత 3-4 days తర్వాత చేయించుకుంటామండి అని థర్డ్ డే వచ్చామండి. థర్డ్ డే వచ్చిన తర్వాత మేము ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసుకున్నామండి. సో దానికన్నా ముందు మనకి అసలు సర్జరీ ఎలా చేస్తారు ఏంటి అన్నది డౌట్స్ అన్నది మనతో పాటు మనం వచ్చిన పేరెంట్స్ అడుగుతారు, మనకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మనం అడుగుతామండి. అవన్నీ మాకు చాలా కేరింగ్, అంటే మనం చాలా హాస్పిటల్స్లో మనం ఎలా చూస్తాము అని అంటే మనకి ఉన్న డౌట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేయరా, వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పేస్తారండి. విత్ ఇన్ 2 minutes or 3 minutes కన్సల్టేషన్ మనం తీసుకున్న టైంలో అన్నీ చెప్పేస్తారు. బట్ మనకి చాలా ఇంటర్నల్ డౌట్స్ ఉంటాయి. మనం అడగాలంటే ఒక 2-3 అడిగిన తర్వాత మనకు అనిపిస్తుంది మనకి ఇంటర్నల్గా లోపల ఇన్ని డౌట్స్ అడుగుతున్నామా అన్న ఫీలింగ్ అన్నది మనకు వస్తుందండి. యాక్చువల్లీ మనం ఏదైనా సర్జరీ చేసుకుంటున్నాం ముందు మనకి ఏమన్నా డౌట్స్ అన్నవి ఉంటే మాత్రం మనం క్లియర్గా ఫస్ట్ అడగాలండి, అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి మనం. సో తర్వాత నేను మొత్తం డౌట్స్ అన్నీ అడిగానండి. చాలా పేషెన్స్తో నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్ అండి. ఇంకా డైరెక్ట్ సర్జరీకి అన్నది నన్ను తీసుకెళ్ళారు, సర్జరీ చేస్తున్న ముందు నాకు తెలియకుండా నాకు పెయిన్ కిల్లర్ అన్నది ఇచ్చారు. సర్జరీ చేస్తున్నప్పుడు నాకు పెయిన్ తెలియలేదండి, చేసిన తర్వాత కూడా నాకు పెయిన్ తెలియలేదు. అట్లీస్ట్ స్టిచెస్ ఉన్నాయి లోపల, ఆ స్టిచెస్ దగ్గర అన్న నాకు పెయిన్ ఉంటుంది అని అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెయిన్లెస్ ప్రాసెస్ అన్న దానికి అయితే నేను చెప్పగలనండి. ఇది అసలు పెయిన్ లేకుండా స్టిచెస్ దగ్గర మనకి నార్మల్గా చిన్న దెబ్బ తగిలితేనే పెయిన్ వస్తుంది, బట్ స్టిచెస్ దగ్గర కూడా పెయిన్ లేకుండా చేశారు అని అంటే నాకు నిజంగా అది చాలా గ్రేట్ అనిపించిందండి. నాకైతే ఇప్పటికీ పెయిన్ తెలియట్లేదు, బట్ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నేను అట్లీస్ట్ ఆ ట్యాబ్లెట్ 1 day వేసుకోకపోయినా సరే నాకు పెయిన్ తెలుస్తుంది అనుకున్నాను, బట్ నాకు పెయిన్ అయితే నాకు అంత తెలియలేదండి. సో సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 days అయ్యిందండి నాకు. ఆ 10 daysలో నాకు ఎప్పుడు పెయిన్ అనిపించలేదు, నాకు ఏది సైడ్ ఎఫెక్ట్స్ అనిపించలేదు, ఏమీ అనిపించలేదండి. జస్ట్ స్టిచెస్ వేశారు, ఆ స్టిచెస్ అన్నాయి మళ్ళీ తీరని చెప్పారు, ఇన్విజిబుల్ అయిపోతాయని చెప్పారు ఆటోమేటిక్గా అటుకవే. సో 10 days తర్వాత లోపల మనకి సర్జరీ అయిన తర్వాత మనకి లోపల ఒక బ్యాండేజ్ వేస్తారండి. ఫస్ట్ అంటే దానికి డ్రెస్సింగ్ చేసి ఒక బ్యాండేజ్ వేసి బ్యాండేజ్ పైన బెల్ట్ వేస్తారండి. సో 10 days తర్వాత లోపల ఉన్న బ్యాండేజ్ తీసేసి తర్వాత బెల్ట్ అన్నది 3 months యూస్ చేయమంటారండి. సో నాకు ఆల్రెడీ లోపల ఉన్నది తీసేశారు, బ్యాండేజ్ అన్నది తీసేశారు. సో బెల్ట్ యూస్ చేస్తున్నాను, అది 3 months వరకు యూస్ చేయాలండి. సో ఫస్ట్ నాకు లిటిల్ బిట్ పెయిన్ ఉన్నది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా, అంటే మరీ ఎక్కువ కాదండి, జస్ట్ ఏదో టచ్ చేస్తే వచ్చిన పెయిన్ లాగా అనిపించేది. తర్వాత నుంచి ఆఫ్టర్ 5 days తర్వాత నాకు పెయిన్ కూడా ఇంకేం లేదు, పెయిన్ కూడా పోయింది. సో ఇప్పుడు మీకు అసలు ఆ బెల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. పెయిన్ అన్నది నాకు తెలియకుండా అయితే చేశారండి, అదైతే నేను చెప్తాను. ఇక్కడ ఈ బెల్ట్ యూజ్ చేయాలండి మనం 3 months వరకుని. సో నాకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా జరిగింది. సో 2 months కూడా యూజ్ చేయాలి. 3rd month మనకు ఆప్షనల్ అండి. యాక్చువల్లీ 3rd month కూడా యూజ్ చేస్తే మనకే బెటర్ అండి, అంటే ఇక్కడ టైట్గా ఫిట్ అయి ఉంటుంది కాబట్టి మనకి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది తర్వాత. సో నాకు ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ చేయించుకోవడానికి. నా ఫ్రెండ్ అయితే ఇక్కడ చేయించుకున్నారు. సో తను నాకు సజెస్ట్ చేయడంతో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ చేయించుకున్నానండి. సో నాకు అనిపించిన పాయింట్స్ ఏంటంటే అండి, ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కేరింగ్ ఎలాగుందో ఏంటి అని అన్నది డౌట్ ఉంటుందండి, అదైతే 100% బాగుందండి. నెక్స్ట్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి.
ఈ 2 అయిన తర్వాత మనకి ప్రైస్ చూసుకుంటాం. ఎక్కడైనా ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎలా ఉంటుంది ఏంటి అని అన్నది చూసుకుంటామండి. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. అంతా 4th వచ్చేసాయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్ ఎలాగున్నది అన్నది మెయిన్ మనకి. నాకైతే ఇప్పటికి 20 డేస్ అయిందండి. 20 డేస్లోనే నాకు చాలా ఎక్సలెంట్ ఉంది. ఆఫ్టర్ మరి 2 మంత్స్ తర్వాత ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను దీనికి చాలా వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ.